సో గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సో మనం లాస్ట్ క్లాస్ లో ఓవర్ హెడ్ యొక్క ఇన్ఫర్మేషన్, ఓవరాల్ వ్యూ అంతా కూడా చూసాం. ఓవర్ హెడ్ ఎందుకు చేయాలి, ఓవర్ హెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకు ఎస్టిమేట్ చేయాలి, అబ్జార్ప్షన్ ఎందుకు చేయాలి, ఈ ప్రాసెస్ అంతటి గురించి కూడా ఫస్ట్ క్లాస్ లో క్లియర్ గా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం ఇంకొంచెం ఇన్ డీటెయిల్ అనాలిసిస్ కోసం వెళ్ళబోతాం. రైట్, సో ఒక్కొక్క పాయింట్ వెళ్ళబోతున్నాం. సో దానిలో ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి థియరీ, సో నేను ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి చూస్తున్నానన్నా, స్టెప్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్. సో అకౌంటింగ్ ఫర్ ఓవర్ హెడ్ అనొచ్చు. ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి చిన్న వర్డ్స్ అని. ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్. సో ఓవర్ హెడ్ ని ఎస్టిమేట్ చేయాలి, ఎంత ఉండొచ్చు పీరియడ్కి అనేది మనం ఏం చేయాలి, ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేషన్ ఎలా చేయొచ్చు అనుకున్నాం, ఇన్వాయిస్, జర్నల్స్, స్టోర్ రిక్వేషన్, వేస్ట్ షీట్, ఇలా రకరకాల ప్రాసెస్ అన్ని తీసుకుని రకరకాల డాక్యుమెంట్స్ తీసుకుని మనం ఏం చేయొచ్చు, ఓవర్ హెడ్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేట్ చేసిన ఓవర్ హెడ్ ని డిపార్ట్మెంట్స్ కి ఏం చేయాలి, అలొకేట్ చేయాలి. సో డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది డిపార్ట్మెంట్స్ ఆర్ కాస్ట్ సెంటర్స్. ఏ డిపార్ట్మెంట్ ఎంతో మనం చెప్పగలిగితే దాన్ని మనం అంటాం అలొకేషన్ అని అంటాం. ఒకవేళ చెప్పలేకపోతే ఆ కాస్ట్ మనం ఏం చేయాలి, డిపార్ట్మెంట్స్ కి అపోర్షన్ చేయాలి, ఒక బేస్ ఉపయోగించుకుని అపోర్షన్ చేయాలి. రైట్ అన్న. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ బెనిఫిట్ రిసీవ్డ్, ఆన్ ది బేసిస్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, అదర్ సూటబుల్ బేసిస్. సో దాని యొక్క రిలేటెడ్ బేసిస్ ఏదైనా తీసుకుని దాని ప్రకారం మన వారెంట్ డిపార్ట్మెంట్స్ ఏం చేయాలి, అపోర్షన్మెంట్ చేయాలి. ఇప్పుడు ఆ కాస్ట్ ఏ డిపార్ట్మెంట్ తో స్పెసిఫిక్ గా అలొకేట్ చేయలేకపోతే. ఫోర్త్ స్టెప్ రీఅపోర్స్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని తిరిగి మళ్ళీ ఎవరికి పంచాలి, సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఎక్కడ పంచాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి షేర్ చేయాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అపోర్షన్ చేయాలి, మళ్ళీ తిరిగి అపోర్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం, రీఅపోర్స్మెంట్ అంటాం. అల్టిమేట్ గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని ప్రొడక్ట్ కి, కస్టమర్ కి ఛార్జ్ చేసే విధానం మనం అంటాం అబ్జార్ప్షన్ అంటాం. ఇవి స్టెప్స్ నాన్న. ఈ స్టెప్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో లెట్ us సాల్వ్. రైట్. సో ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాబ్లం అంటే, ఎలకేషన్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి ఎంతో మనకి తెలుసు, అది చెప్తే తీసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ ఓవర్ ఎంత ఎంత అయిందో ఎగ్జాక్ట్ గా తెలిస్తే తీసుకుంటాం, దాన్ని అలొకేషన్ అంటాం. అలాగే ఒక ఖర్చు, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిల్ అయింది, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత బయట మీటర్ లేదు, అప్పుడు మనం ఆ కాస్ట్ ని అన్ని డిపార్ట్మెంట్స్ కి ఏం చేయాలి, అపోర్షన్ చేయాలి. రిసెప్షన్ కి ఎంత, క్లాస్ రూమ్స్ కి ఎంత, స్టాఫ్ రూమ్ కి ఎంత, ఇలా ప్రతి దానికి మనం ఏం చేయాలి, సర్వీస్ డిపార్ట్మెంట్ కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అన్నిటికీ కూడా మనం ఏం చేయాలి, అపోర్షన్మెంట్ చేయాలి. ఈ అపోర్షన్మెంట్ చేయడానికి ఏదో ఒక బెస్ట్ బేసిస్ అనేది తీసుకోవాలి. ప్రతి ఖర్చుకు ఒక బేస్ అనేది ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ద బేసిస్ సజెస్టెడ్ బై ది ICAI. ద బేసిస్ సజెస్టెడ్ బై ది ICAI. సో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఆ బేసిస్, ఏం సజెస్ట్ చేశారనేది చూద్దాం మనం. రమ్య, అమ్మ రమ్య. ఎస్ సార్. ఇప్పుడు బేసిస్ సజెషన్ చేయాలి కదా, బేసిస్ ని. ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ బేసిస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మన ఓవర్ హెడ్ కాస్ట్ రెంట్ అనుకోనన్నా. ఎస్ సార్. రెంట్ ఇస్ రిలేటెడ్ టు బిల్డింగ్ కదా. ఎస్ సార్. రెంట్ అండ్ సిమిలర్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు బిల్డింగ్. ఆ బేస్ జనరల్ గా ఏ బేస్ ఉంటే కరెక్ట్, అంటే ఏరియా మెజర్మెంట్ ని బట్టి సార్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 3-4 ఉన్నాయి, ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏరియాని బట్టి ఆ రెంట్ దానికి ఏం చేస్తాం, అపోర్షన్ చేస్తాం. బేసిస్ ఏం ఇచ్చాడు, ఫ్లోర్ ఏరియా. ఇది కామన్ సెన్సా లేదంటే ఇది ఏమైనా పెద్ద క్రిటికల్ థింగా? కామన్ సెన్స్ సార్. కామన్ సెన్స్ అన్న, ఎందుకంటే ప్రతి ఎక్స్పెండిచర్ కి వాడు ఏమి రూల్ గా చెప్పడం, ఇవేమి కంపల్సరీ రూల్స్ కాదు. మన కామన్ సెన్స్ అప్లై చేసి కరెక్ట్ గా రాయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ కి ఏరియా పెద్ద ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ కి ఏరియా చిన్నది ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకుని కాదు, ఎందుకంటే చిన్నగా ఉన్న డిపార్ట్మెంట్ నుంచి గూడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి ఎక్కువ రెంట్ ఛార్జ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ప్రొడక్షన్ బేస్ ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్. రైట్. సో అది ఎంత బెనిఫిట్ తీసుకోగలిగితే దాని ప్రకారం మనం ఏం చేయాలి, బేసిస్ ప్రకారం అపోర్స్మెంట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్లోర్ ఏరియా, ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్లోర్ ఏరియా ది సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్ వాల్యూమ్ ఆఫ్ డిపార్ట్మెంట్. వాల్యూమ్ ఆఫ్ డిపార్ట్మెంట్. అలాగే చూడు, ఇంకా లైటింగ్ అండ్ హీటింగ్, ఫైర్ ప్రికాషన్, ఎయిర్ కండిషనింగ్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు బిల్డింగ్. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాడు, ఫ్లోర్ ఏరియా. బిల్డింగ్ రిలేటెడ్ ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఫ్లోర్ రిలేటెడ్ కాబట్టి వీటన్నిటిని ఏం చేస్తున్నాడు, ఫ్లోర్ ఏరియా బేస్ లో పంచుతున్నాడు. ఓకేనా? సెకండ్ చూడు, పర్క్విజిట్స్, లేబర్ వెల్ఫేర్, టైం కీపింగ్, పర్సనల్ ఆఫీస్, సూపర్విజన్, ఇవన్నీ రిలేటెడ్ టు వర్కర్స్. సో కాబట్టి ఈ నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, వర్కర్సే
వర్కర్ యొక్క శాలరీ ఇంపాక్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రకారం బేస్ అయ్యేది. లేబర్ కి వెల్ఫేర్ ఉంది, వాడి శాలరీ ప్రకారం వాడికి వెల్ఫేర్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేస్తామా? నో సార్. నో కదా. ఎంతమంది ఉన్నారో వాళ్ళకి పే ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ క్రియేట్ చేయాలి కదా. సో కాబట్టి అది వాళ్ళ యొక్క శాలరీతో సంబంధం లేదు, వాళ్ళ యొక్క పర్సన్ తో సంబంధం. అందుకని ఇక్కడ బేస్ ఏంటి? నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇప్పుడు చూడు మూడో పాయింట్ చూడు, కాంపన్సేషన్ టు వర్కర్స్, హాలిడే పేమెంట్, ఈఎస్ఐ పిఎఫ్ పర్ పీరియడ్. ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ ఏంటన్నది వేజెస్ లో పోర్షన్ నుంచి సమ్ పోర్షన్. కాబట్టి ఇది దీనికి బేస్ ఏంటి? వేజెస్, నాట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఓకేనా. కొన్ని కొన్ని పర్క్విజిట్స్ పర్సన్స్ ప్రకారం ఉంటాయి, కొన్ని కొన్ని పర్క్విజిట్స్ వాల్యూ ప్రకారం ఉంటాయి. సో క్వశ్చన్ లో క్లారిటీ ఇచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి, అంటే మన అజంప్షన్ రాయాలి. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 చూడండి. ఒకవేళ ఏమీ చెప్పలేదు నాన్న, ఇది పక్కన పెడతాం. 4th పాయింట్ తర్వాత డిస్కస్ చేద్దాం. 5th చూడండి, డిప్రిసియేషన్ ఆఫ్ ది మిషనరీ, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది మెషినరీ, ఇన్సూరెన్స్ ఆఫ్ ది స్టాక్. మిషనరీ నా ఉద్దేశం ఇన్సూరెన్స్ ఆఫ్ ది స్టాక్ అంటే కూడా మిషనరీ అన్న యాక్చువల్ గా. సో ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మిషనరీ. మిషన్ వాల్యూస్, మిషన్ యొక్క వాల్యూ ప్రకారం ఏం చేయాలి? అపోర్షన్మెంట్ చేయాలి. అలాగే చూడు, పవర్ ఉంది, ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్, మేనేజీరియల్ శాలరీస్, ఇలాంటివి ఏమైనా వచ్చినాయి. వాటికి ఎగ్జాక్ట్ గా మన బేస్ ఏమి చెప్పకపోతే వాళ్ళకున్న ఎక్స్పర్ట్స్ ప్రకారం వాడు ఏం చేస్తారు? దాన్ని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు లైటింగ్ ఉంది, లైట్ పాయింట్స్ లేవు, ఏరియా. అర్థమవుతుందా? ఇలా అన్నమాట. ఎలక్ట్రిక్ పవర్ ఉంది, హార్స్ పవర్ ఆఫ్ ది మిషన్ యొక్క హార్స్ పవర్. పవర్ వేరు, లైటింగ్ వేరు. ఆ ఓవర్ హెడ్స్ జాగ్రత్తగా 2 వర్డ్స్ ఉన్నాయి. లైటింగ్ అనే వర్డ్ ఒకటి ఉంది, పవర్ అనే వర్డ్ ఒకటి ఉంది. దీని వర్డ్ మీనింగ్ ఏంటంటే లైటింగ్ అనేది ఎప్పుడు, పవర్ అనేది ఎప్పుడు? లైటింగ్ అంటే ఎన్ని లైట్స్ ఫిక్స్ చేసాము. లైటింగ్ అంటే కదా బయట అవుట్ సైడ్ లైటింగ్. పవర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెయిన్ మిషన్. ఓకేనా. పవర్ అంటే మన కాస్టింగ్ లో పవర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మిషన్ యూజ్ చేసుకునే పవర్. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ లో మిషన్ యూజ్ చేసుకునే పవర్ చాలా హెవీగా ఉంటుంది. ఆ మిషన్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని ఉంటుంది ఆ కన్జంప్షన్ ఆఫ్ పవర్ అనేది. ఇప్పుడు చూడు, పవర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? హార్స్ పవర్ ఆఫ్ ది మిషన్ అంటే అర్థం మిషన్ యొక్క కెపాసిటీ. ఆ మిషన్ యొక్క కెపాసిటీ కన్జంప్షన్, యూటిలిటీ కన్జంప్షన్ బేసిస్ దాని యొక్క హార్స్ పవర్ మీద ఆధారపడి. హార్స్ పవర్ ఎక్కువ ఉంది అనుకున్నా, పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? పవర్ కి బేస్ ఏంటంటే హార్స్ పవర్ ఆఫ్ మెషిన్స్. కానీ ఒక్క హార్స్ పవరే కాదండి, దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే హార్స్ పవర్ తో పాటుగా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా మల్టిప్లై చేయాలి. ఎందుకని అంటే అన్ని యూనిట్స్ కి ఈక్వల్ గా పోర్షన్ చేయాలి. అలా కాదు, ఒక మిషన్ ఒక మనం యూనిట్స్ కన్జ్యూమ్ అయినాయి అన్నాం, మన పవర్ బిల్ లో యూనిట్స్ కన్జ్యూమ్ అయింది అన్నాం. ఎన్ని పవర్ యూనిట్స్ తీసుకుంది అని అంటే దాని యొక్క హార్స్ పవర్ ను బేస్ చేసుకుని అది తీసుకుంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఎప్పుడైనా పవర్ అన్నప్పుడు హార్స్ పవర్ ఆఫ్ ది మిషన్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్. ఓకేనా. రైట్. నెక్స్ట్ అలాగే మెటీరియల్ సంబంధించి స్టోర్స్ అంటే స్టోర్స్ డిపార్ట్మెంట్. మెటీరియల్ సంబంధించి ఏదైనా అయిందనుకో వెయిట్ ఆఫ్ ది మెటీరియల్స్. రైట్. ఇవేమి కావు నాన్న, ఏమి చెప్పలే. ఓవర్ హెడ్ జనరల్ అన్నాడు, మిస్లీనియస్ అన్నాడు. జనరల్ అనొచ్చు లేదా ఏమనొచ్చు, మిస్లీనియస్ అనొచ్చు. ఆ సిచ్యువేషన్ లో దానికి బేస్ ఏం పెట్టచ్చు? మనం ఏమి చెప్పలే, అప్పుడు బేస్ ఏం పెట్టచ్చు అంటే అబ్జర్వ్ చేసి ఆ ఆర్గనైజేషన్ యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ నేచర్ లేబర్ బేస్డ్ ఓరియంటేషన్, లేబర్ బేస్డ్ ఆర్గనైజేషన్. రైట్. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అంటే అర్థం మ్యాన్ పవర్ యూసేజ్ లేబర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటుంది మిషన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అంటే అర్థం మెషిన్స్ యూసేజ్ ఉంటుంది. దాని యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీ అంతా మెజారిటీ మిషన్స్ మీద ఆధారపడుతుంది, లేబర్ మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళు ఆధారపడతారు. ఓకేనా. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రొడక్షన్ కోసం లేబర్ అయితే లేబర్ ఓరియంటెడ్, ప్రొడక్షన్ కోసం మిషన్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే మిషన్ ఓరియంటెడ్. ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మిషన్ ఓరియంటెడ్ కాకుండా లేబర్ ఓరియంటెడ్ అయితే లేబర్ అవర్స్, క్వశ్చన్ లో లేబర్ అవర్స్ లేకపోతే వేజెస్. ఒకవేళ ఆర్గనైజేషన్ మిషన్ ఓరియంటెడ్ అయితే మిషన్ అవర్స్ మిషన్ అని చెప్పి పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇలా మనం బేసిస్ అంతటిని ఉపయోగించుకుని మనం కాస్ట్ ఏం చేయాలి?
అపోర్షన్మెంట్ చేయాలి. పోర్షన్ చేయాలి. ఇదంతా నన్ను ఏ స్టెప్ అపోర్షన్మెంట్ అనేది థర్డ్ స్టెప్. ఫస్ట్ sir. స్టెప్ కలెక్షన్, సెకండ్ స్టెప్ అలొకేషన్, థర్డ్ Allocation. అపోర్షన్ దేన్ని అలొకేట్ చేయాలి, దేన్ని అపోర్షన్ చేయాలి? అలొకేషన్ అంటే ఎక్స్పెన్సెస్ క్లియర్ గా తెలిస్తే అలొకేట్ చేస్తాం సార్. వెరీ గుడ్. ఏ డిపార్ట్మెంట్ ఎంత తెలిస్తే అలొకేషన్, ఏ డిపార్ట్మెంట్ ఎంత తెలియకపోతే అలొకేషన్ అపోర్షన్మెంట్ చేస్తాం సార్. అపోర్షన్మెంట్ కి ఏముండాలి? బేసిస్. ఓకేనా? బేస్ రైట్. ఈ బేసిస్ Yes, ఏది గుర్తుపెట్టుకోవాల్సిన ఇవన్నీ కూడా జస్ట్ అనాలిసిస్ మాత్రమే. చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్స్? రైట్. నెక్స్ట్, సో కలెక్షన్, అలొకేషన్, అపోర్షన్మెంట్ అయిపోయింది. 3 స్టెప్స్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే రీఅపోర్షన్మెంట్. ఇది చాలా క్రిటికల్ ఇష్యూ. దీనిలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో దీని గురించి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ నేను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వాలి. సో మనం అలొకేషన్, అపోర్షన్మెంట్ అండ్ కలెక్షన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం రీఅపోర్షన్మెంట్. దిలీప్. దిలీప్, నేను ఆల్రెడీ ఓవర్ హెడ్స్ స్టెప్స్ ఆల్రెడీ మార్నింగ్ క్లాస్ లో డిస్కస్ చేశాను, ఇప్పుడు కూడా డిస్కస్ చేశాను. ఫస్ట్ స్టెప్ కలెక్షన్, సెకండ్ స్టెప్ ఏంటి అలొకేషన్, థర్డ్ స్టెప్ అపోర్షన్మెంట్. సో ఫోర్త్ స్టెప్ ఏంటన్నా అంటే, సో ఏవైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి అలాగే ఏం చేస్తాం, సర్వీస్ డిపార్ట్మెంట్స్ రెండింటికి కూడా ఏం చేస్తాం, ఓవర్ హెడ్ కాస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ చేశాక నా అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. కాబట్టి సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్ కాస్ట్ ని కూడా ఎవరికి పంచాలి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాస్ట్ తీసుకెళ్ళి ఎవరికి పంచాలి? కస్టమర్. రైట్. ఇప్పుడు ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి పంచడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పంచడాన్ని ముందు ఏమంటాం? రీఅపోర్షన్మెంట్. రైట్. ఫస్ట్ లాజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. S1 అనే సర్వీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ లో ఎవరికి సర్వీస్ చేసే అవకాశం ఉంది? 3 డిపార్ట్మెంట్స్ కి చేయొచ్చు. రైట్. 3 డిపార్ట్మెంట్స్ కి చేయొచ్చు, అవునా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్ అని 2 సర్వీస్ డిపార్ట్మెంట్ రాస్తాం జాగ్రత్తగా. ఒకటి క్యాంటీన్, ఇంకోటి వర్క్ షాప్. ఓకేనా? Yes, sir. అండర్స్టాండింగ్ కోసం ఈజీ వర్డ్స్ తీసుకున్నాం. ఓకేనా? ఈ రెండు కూడా ఏంటి? సర్వీస్ సర్వీస్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్స్. ఓకేనా? క్యాంటీన్ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్స్ కు సర్వీస్ అంటారు చెప్పు? ఏంటి సార్? క్యాంటీన్ అనే S1 అనే డిపార్ట్మెంట్ ఉంది కదా, Yes, sir. ఇది ఏ డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది? అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తుంది. అన్ని అంటే పేర్లు చెప్పు. P1, P2, P3. అంతేనా? మరి S2 కి చేయదా? Yes, sir. S2 లో వర్కర్స్ ఉండరు, వాళ్ళు మాత్రం క్యాంటీన్ ఉపయోగించుకోరా? ఉపయోగించుకుంటారు కదా. మరి అంటే S1 S2 కూడా చేస్తుందా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ మరి S2 వర్క్ షాప్, No, sir. వర్క్ షాప్ సర్వీస్ క్యాంటీన్ కి ఏమైనా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. Yes, sir. ఫస్ట్ కేసు నేను ఏం మాట్లాడుతానంటే అబ్జర్వ్ చేయి. నేను రీఅపోర్షన్మెంట్ లో సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఓన్లీ. ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి మాత్రమే పంచే అవకాశం కూడా ఉండొచ్చు. అదొక కేసు. ఓకేనా? Yes, sir. అలా అనుకోనన్నా ఇప్పుడు S1 కాస్ట్ P1 కి, P2 కి, P3 కి ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి పంచుతాం. అలాగే S2 కాస్ట్ P1 కి, P2 కి, P3 కి ముగ్గురికి పనిచేస్తాం. అప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్ కాస్ట్ ఏమవుతాయి? ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడు ఈ కాస్ట్ అంతా ఎక్కడికి అక్యుములేట్ అయిపోయినాయి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. రైట్. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ జాగ్రత్తగా. మా ఫస్ట్ ఆప్షన్ అర్థమైందా? Yes, sir. సెకండ్ ఆప్షన్ S1 S2 కి సర్వీస్ ఇస్తుంది, కానీ S2 S1 కి ఇవ్వట్లేదు. ఏం చెప్పాను నేను? S1 ప్రొవైడింగ్ సర్వీస్ టు S2 along with production departments, but S2 not providing service to S1 or vice versa. దీని అర్థం ఏంటి?
S1 S2 కి ప్లస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఓకే, S2 S2 ప్రొవైడ్ ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే Yes. సర్వీస్ ప్రొవైడ్ ఇదే చేస్తుంది. సిచ్యువేషన్ రివర్స్ కూడా ఉండొచ్చు. లైక్ Yes. S1 ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, S2 S1 కి అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. అంటే వన్ సైడ్ అంటే వన్ వే ట్రాఫిక్. అంటే S1 నుంచి S2 గానే లేదా S2 నుంచి S1 గానే S1. వస్తుంది తప్ప S1 కి S2, S2 కి S1 ఇంటర్ రిలేషన్ అయితే ఉండదు. ఓకేనా? Yes, sir. ఇది ఒక కేసు. ఫస్ట్ కేసు ఏంటి అసలు? సర్వీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. నో రిలేషన్ బిట్వీన్ ది సర్వీస్ డిపార్ట్మెంట్. సెకండ్ కేసు ఏంటి? వన్ వే రిలేషన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఓకేనా? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఎలాగే ఇస్తాం కదా మనం మాట్లాడుతుంది సర్వీస్ డిపార్ట్మెంట్ గురించి మెయిన్ గా. థర్డ్ కేసు చెప్పు. S1 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. S1, S2 provide service to each other. Yes. Right? Interrelation. And S1, S2 provide చేస్తుంది, S2, S1. S1 కు. Right? ఇది Yes, థర్డ్ sir. కేసు. ఈ మూడు కేసుల్లో ఏదైనా ఉండొచ్చు ఆర్గనైజేషన్ లో. ఆర్గనైజేషన్ లో ఈ మూడు కేసెస్ లో ఏముందో ఆ కేస్ టు కేసు మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. Yes, sir. ఫస్ట్ కేసు అనుకోనన్నా, దీన్ని మనం అంటానన్నా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అని అంటాం. ఫస్ట్ కేసు ఏమంటాం? డైరెక్ట్ Direct డిస్ట్రిబ్యూషన్. సెకండ్ కేసు అన్న స్టెప్ మెథడ్ అని అంటాం. అర్థమవుతుందని చెప్పాను నేను. Yes, sir. సో ఎందుకు స్టెప్ అంటే వన్ వే రిలేషన్. రైట్. రెండోది ఇంటర్ రిలేటెడ్ మెథడ్ అని అంటాం. సో ఇక్కడ మనకి S1 S2 కి, S1 ఓన్లీ S2 కి, అసలు S1 అనేది S2 కి ఇవ్వకుండా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం. అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే ఇద్దరు అన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే లేకపోతే ఇలా అన్ని కేసెస్ మూడు కేసెస్ ని అనాలిసిస్ చేయడమే మన పని అన్నమాట. దానికి సంబంధించినటువంటి థియరీ ఎప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, దట్ ఇస్ కాల్డ్ రీఅపోర్షన్మెంట్. సో రీఅపోర్షన్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. రైట్. ఇక్కడ కూడా బేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ కైనా బేస్ లేకుండా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెథడ్స్ మూడు పేర్లు పెట్టచ్చు చూడండి. ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ మెథడ్ పేరు ఏమనుకున్నాం? డైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. Yes, sir. డైరెక్ట్ అంటే అర్థం ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కే సర్వీస్ Service సర్వీస్ provide డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే సర్వీస్ ఇస్తుంది. అనదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఇవ్వదు. ఓకేనా? రెండోది Yes. స్టెప్ మెథడ్ ఆర్ ఇంకొక పేరు ఉన్న నాన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఉండదు కదా, Yes, sir. వన్ వే రిలేషన్, వన్ వే ట్రాఫిక్. సో S1 నుంచి S2 కి లేదా S2 నుంచి S1 కి. సో ఇద్దరికి అయితే కనుక ఉండదు నాకు. ఓకేనా? Yes, sir. సో అప్పుడు దాన్ని ఏమంటాం? స్టెప్ మెథడ్ ఆర్ నాన్ నాన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ మెథడ్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్, ఇద్దరి మధ్య సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే రెసిప్రోకల్. రెసిప్రోకల్ మెథడ్. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. రైట్. అయితే ఈ రెసిప్రోకల్ మెథడ్ ని సాల్వ్ చేయడానికి మళ్ళీ మూడు మెథడ్స్. ఈ రెసిప్రోకల్ సిచ్యువేషన్ గానీ ఉంటే ఆర్గనైజేషన్ లో రీఎంబర్స్మెంట్ లో రెసిప్రోకల్ సిచ్యువేషన్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? మూడు Three మెథడ్స్. methods. ఒకటి ఈక్వేషన్ మెథడ్, అంటే ఇక్కడ ఉన్న చూన్న జాతీయ. ఒకటి ఈక్వేషన్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకేనా? Yes, sir. అంటే మనం మొత్తానికి రీఅపోర్స్మెంట్ అంటే ఏం నేర్చుకోవాలి మొత్తం? ఒకటి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కేసు అయి ఉండొచ్చు, రెండోది నాన్ రెసిప్రోకల్ కేసు అయి ఉండొచ్చు. ఒకవేళ రెసిప్రోకల్ అయితే మళ్ళీ దానిలో మూడు మెథడ్స్ ఏదో ఒక మెథడ్ ఉపయోగించి మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏ మెథడ్ వాడినా ఒకటే ఆన్సర్ అన్న, సేమ్ ఆన్సర్. ఓకేనా? Yes, sir. ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్ బట్ ఆన్సర్ ఇస్ సేమ్. బట్ దానిలో ఉన్న కేసు ఏంటంటే ఇట్స్ రెసిప్రోకల్ కేసు. ఓకేనా? Yes, sir. రైట్. ఇంకొక పాయింట్ చెప్పి నేను దీని మీద ఈ రెసిప్రోకల్ మీద లేదా సారీ మన రీఅపోర్షన్మెంట్ మీద సమస్య చేద్దాం. ఒకే ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. ఓవర్ హెడ్ ని ఫస్ట్ ఏం చేయాలి? కలెక్ట్ చేయాలి. Yes, sir. తర్వాత దాన్ని ఏం చేయాలి? Allocation. అలొకేషన్ ఏమైనా ఉందేమో చెక్ చేయాలి. ఒకవేళ అలొకేషన్ లేకపోతే ఏం చేయాలి? Apportionment. అపోర్షన్మెంట్ చేయాలి. ఈ ప్రాసెస్ ని మనం అంటాం నాన్న, మన దీనిలో అమ్మ ఇవన్నీ టెర్మినాలజీ నేర్చుకున్నాం. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అంటాం. ఏమంటుంది దీన్ని? Primary distribution summary. సో ఏంటా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ? కలెక్షన్, అలొకేషన్, అపోర్షన్మెంట్. ఓకేనా? Yes, sir. దీని తర్వాత స్టెప్ ఏంటి? Reapportionment. సో దీనికి ఇంకో పేరు ఉందని, దాని పేరు సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ.
ఓకేనా? yes sir. తర్వాత లాస్ట్ ఏం జరుగుతుందన్న? Absorption. అబ్జార్ప్షన్. ఓకేనా? ఇవి స్టెప్స్ అన్నమాట. ఇవి 4 జరిగితేనే కదా రేట్ తెలుస్తుంది. ఆ రేట్ తోనే మనం ఏం చేస్తాం? Absorption. ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మనకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్. గుర్తుందా బేసిక్ బ్యాక్గ్రౌండ్? yes sir. ఆ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ తో మన కస్టమర్ కి ఏం చేస్తాం? Charge చేస్తాం. ఆ చార్జ్ మనం ఏమంటాం? అబ్జార్ప్షన్. yes sir. ఓకేనా? yes sir. సో మొత్తానికి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా సెకండరీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా? జరగదు సార్. లేదు. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా అబ్జార్ప్షన్ చేయగలరా? no sir. అంటే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ చేస్తే మనం కనుక్కునేది ఏంటి? Absorption sir. ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ yes రేట్. sir. Based on the predetermined overhead rate, we will absorb the overhead to the customer. yes sir. Right? Thank you very much. ఇది నాన్న ఓవరాల్ థియరీ. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని మీద రైట్ డిస్కస్ చేస్తూ దాని మీద సమ్స్ చేస్తాం. సో నేనైతే ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తూ వాటి మీద నోట్స్ ఖచ్చితంగా అందరూ రాస్తారు. నేను చెప్పిన బేసిస్ నోట్స్ లో ఉండాలి. స్టెప్స్ ప్రతి స్టెప్ నోట్స్ లో ఉండాలి. ప్రతి స్టెప్ కి మీనింగ్ నోట్స్ లో ఉండాలి. ఇక నీట్ గా చాలా నీట్ గా నేను డిస్కస్ చేసినటువంటి ఇది రైట్. స్టెప్స్ స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ స్టెప్స్ అన్నిటినీ కూడా దయచేసి నోట్స్ లో సింపుల్ వర్డ్ సింపుల్ ఈజీ అనాలిసిస్ నోట్స్ రాయండి. అలాగే తర్వాత ఇంకా ఈజీగా గుర్తుండాలంటే ఒక స్టెప్స్ సింపుల్ మీనింగ్, స్టెప్స్ సింపుల్ మీనింగ్ ఒక చిన్న డయాగ్రామ్ లో ఇన్స్టిట్యూట్ ఇచ్చాడు. ఇవి ఖచ్చితంగా అందరూ కూడా నోట్స్ లో స్టెప్స్ రాయండి. ఈ స్టెప్స్ రాసిన తర్వాత రీఅపోర్స్మెంట్ కి సంబంధించి బేసిస్ నోట్స్ లో కంపల్సరీగా ఉండాలి. మన నోట్స్ లో రీఅపోర్స్మెంట్ బేసిస్ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసినటువంటి ఈ బేసిస్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసిన ఈ బేసిస్ ని కంపల్సరీగా రైట్. చాలా చాలా బేసిస్ ఉన్నాయి కదా. ఈ బేసిస్ అంతటిని కూడా ఒక 9 పాయింట్స్ ఇచ్చారు. 9 పాయింట్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో మోస్ట్ క్రిటికల్ పాయింట్స్ ఏంటి అంటే కనుక జనరల్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ ప్రాపర్లీ, లైక్ ఎక్స్పెండిచర్ యొక్క ఏంటి నేచర్ తెలియదు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? డైరెక్ట్ లేబర్ అవర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ లేబర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, మిషన్ అవర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మిషన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. రెండోది నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దీనిలో హార్స్ పవర్. పవర్ కానీ ఇచ్చారంటే హార్స్ పవర్ కెపాసిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్స్యూమ్డ్. రైట్ అన్న. ఒకవేళ డైరెక్ట్ గా హార్స్ పవర్ ఆఫ్ ది మిషన్ హవర్స్ వాడు ఇచ్చేసాడు అనుకోండి హ్యాపీ. ఇక నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనే కన్నా దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మిషన్ హవర్స్ అనొచ్చు. ఇది మిషన్ అవర్స్ అన్న కరెక్ట్ అని. ఎందుకని హార్స్ పవర్ అంతా మిషన్ ఎంత సేపు కన్జ్యూమ్, దాన్ని బేస్ చేసుకునే కదా కన్జ్యూమ్షన్ తెలుస్తుంది. సో పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఎంత కన్జ్యూమ్ అయింది అంటే మిషన్ ఎంత సేపు రన్ అయింది, దాని యొక్క కెపాసిటీ. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదో బేస్ అని. ఒక రెండింటిని మల్టిప్లై చేసి డైరెక్ట్ కూడా మిషన్ అవర్స్ చెప్పేసారు అనుకో క్వశ్చన్ లో, అంటే ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ ది హార్స్ పవర్ అప్పుడు ఇంకా అదే డైరెక్ట్ గా తీసుకుంటాం బేసిస్ లో. ఒకవేళ అలా కాదు మిషన్ అవర్స్ మాత్రమే చెప్పాడు హార్స్ పవర్ తో మల్టిప్లై చేయలేదు అనుకున్నా, మరి పవర్ ని కన్జ్యూమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? హార్స్ పవర్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ మిషన్ అవర్స్. అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్స్ కన్జ్యూమ్ అని చెప్పాను సారీ, ఇట్ ఇస్ మిషన్ అవర్స్. దాన్ని బట్టి యూనిట్స్ కన్జ్యూమ్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ప్రాబ్లం అంటే పవర్ కన్సంప్షన్ 10,000 యూనిట్స్ పవర్ కన్సంప్షన్ వచ్చింది. ఆ 10,000 యూనిట్స్ పవర్ కన్సంప్షన్ లో ఈ మిషన్ ఎంత అని తెలియాలంటే ఏం చేయాలి? మిషన్ యొక్క కెపాసిటీ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ మిషన్ అవర్స్. రైట్ నా? ఇది రిలేటెడ్ టు అపోర్షన్మెంట్. నో అలాగే తర్వాత మనం ఇంకో డిస్కస్ చేస్తాం రీఅపోర్షన్మెంట్. రీఅపోర్షన్మెంట్ 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి సర్వీస్ డిపార్ట్మెంట్ మధ్య రిలేషన్ లేకుండా సర్వీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పంచాలంటే దాన్ని మనం అంటాం డైరెక్ట్ మెథడ్. అలా కాకుండా సర్వీస్ డిపార్ట్మెంట్ ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంకో సర్వీస్ డిపార్ట్మెంట్ కి నాన్ రెసిప్రోకల్ లో అంటే రివర్స్ లేకుండా వన్ వే లో కానీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం నాన్ రెసిప్రోకల్ మెథడ్ ఆర్ స్టెప్ మెథడ్. మూడోది సర్వీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఇంటర్ రిలేషన్ ఉంటే దాన్ని మనం అంటాం రెసిప్రోకల్ మెథడ్ అని అంటాం. And the reciprocal method will be solved in 3 methods, solved by 3 procedures. One is a trial and error method, second one is a repeated distribution method, third one is a simultaneous equations method. So ఇలా 3 methods లో మనం దాన్ని సాల్వ్ చేస్తాం. రైట్ నా? సో ఒక్కొక్క మెథడ్ దాని మీద సమ్ మనం సాల్వ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో లేదంటే కానీ మనం దాని మీద సమ్స్ కి వెళ్తాం. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
ఎవరికి ఏం డౌట్స్ లేవు, అందరికి అర్థమైనట్టే. మా మానస అర్థమైందని అన్నప్పటిదాకా చెప్పిందంతా? ఎస్ సార్. ఓకే. నిఖిల? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. నేను యశ్వంత్ ఉన్నాడా? ఎస్ సార్. రైట్. యశ్వంత్ అందరూ బాగానే ఉన్నారా నాన్న? ఎస్ సార్. రైట్, స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన ప్రాబ్లం అది అలొకేషన్ అపోర్ట్మెంట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటాం, సెకండరీ రీఅపోర్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పద్ధతి ఏమంటాం, రీఅపోర్ట్మెంట్ అంటాం. ఈ ప్రాసెస్ అంతా ఎగ్జాక్ట్ గా చేస్తేనే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత వాల్ట్ అయిందో తెలుస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ని కస్టమర్ కి ఎలా చార్జ్ చేయాలో తెలుస్తుంది. రైట్ రైట్. సో దీనిలో ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో నేను అడిగిన పర్సన్ యశ్వంత్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే మీనింగ్ ఫస్ట్? సర్వీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళకి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. రైట్ వన్. రైట్, థ్యాంక్ యూ. సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ అండర్ దిస్ మెథడ్ ఆర్ అపోర్షన్డ్ ఓవర్ ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఓన్లీ. సెంటెన్స్ క్లియర్ గా ఉందా లేదా? ఇగ్నోరింగ్ ది సర్వీసెస్ రెండెడ్ బై వన్ సర్వీస్ డిపార్ట్మెంట్ టు అదర్స్ అలాంటి ఏమి ఉండవు, ఇగ్నోర్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో మనం సమ్ ఎలా సాల్వ్ చేస్తాం? క్వశ్చన్ ఇచ్చాను, సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివి మనం ఈ సమ్ ని సాల్వ్ చేద్దాం. యశ్వంత్ ట్రై చేద్దామా ఈ సమ్ సాల్వింగ్? ఎస్ సార్. ఇది ఉందా, క్యాలిక్యులేటర్ ఉందా నీ దగ్గర? ఎస్ సార్. కంపల్సరీగా క్యాలిక్యులేటర్ ఉండకపోతే మనం సాల్వ్ చేయడం కష్టం. ఓకేనా? ఓకే సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 చదువుతున్నాను, కాన్సన్ట్రేట్ చే. నేను చెప్పిన ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకుని మనం ఈ సమ్ సాల్వ్ చేయాలి. రైట్ డన్. XL Limited has 3 production departments and 4 service departments. సో డిపార్ట్మెంట్ పేర్లు కూడా ఉన్నాయి, ABC ప్రొడక్షన్, స్టోర్స్, టైమ్ కీపింగ్, పవర్, క్యాంటీన్. ఇవేంటివి? సర్వీస్. వాడు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ యాజ్ పర్ ది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ యాజ్ ఫాలోస్. సో వాడు ఎక్స్పెన్సెస్ ఫర్ దీస్ డిపార్ట్మెంట్స్ యాజ్ పర్ ది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ యాజ్ ఫాలోస్ అన్నాడు. యశ్వంత్, వాట్ డస్ ఇట్ మీన్? యశ్వంత్ మిస్ అయిపోయాడు. యశ్వంత్ వాయిస్ వినబడుతుందా? ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? రఘురామ్. ఎస్ సార్. రఘురామ్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అంటే మీనింగ్ ఏంటి? కలెక్షన్ ప్లస్ అలొకేషన్ ప్లస్ అపోర్షన్మెంట్. కలెక్షన్ ప్లస్ అలొకేషన్ ప్లస్ అపోర్షన్మెంట్. అంటే ఇవి 3 చేసేసాక ఏ డిపార్ట్మెంట్ వాల్ట్ ఎంతో తెలిసిపోయిందన్న. ఓకేనా కాదా? కదనా? అంటే ఇంకేం పెండింగ్ ఉంది? సెకండరీ డిస్ట్రిబ్యూషన్. వెరీ గుడ్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మనకు కొంత డేటా ఇచ్చాను. డిపార్ట్మెంట్ ABC 3 డిపార్ట్మెంట్స్ లో హార్స్ పవర్ ఆఫ్ ది మిషన్, నంబర్ ఆఫ్ వర్కర్స్, వాల్యూ ఆఫ్ స్టోర్స్ ఈక్వేషన్ 3 నెంబర్స్ డేటా ఇచ్చాను. మరి ఈ డేటా ఎందుకు ఇచ్చాడని మనకి తెలియదు. ప్రిపేర్ నన్ను ఆల్రెడీ వాల్ట్ అంతా అలొకేట్ చేశాడు కదా, కానీ ఈ డేటా ఇచ్చాడు. ఈ డేటా ఎందుకు ఇచ్చాడో తెలియాలి. ప్రిపేర్ స్టేట్మెంట్ అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యూజింగ్ డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. అంతేనా? అప్పుడు దీని అర్థం మళ్ళీ అడుగుతున్న స్టేట్మెంట్ ఏంటి? సెకండరీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ సెకండరీ అండ్ అబ్జర్ప్షన్. అబ్జర్ప్షన్ అడగలా, ఓన్లీ సెకండరీ. అబ్జర్ప్షన్ ఏం అడగలా. అక్కడ అడిగాడు కాస్ట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఓవర్ ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ యూజింగ్ డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ద్వారా సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ఎవరికి పంచుకున్నాడు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సార్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ప్రతి సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ ని ఎన్ని డిపార్ట్మెంట్స్ పంచాలి? 3 డిపార్ట్మెంట్స్. ఓన్లీ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి పంచాలి, బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏముంది? సర్వీస్. స్టోర్స్ సార్. దాని అమౌంట్ ఎంత ఉంది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లో? 4 lakhs సార్. దాన్ని ఎవరెవరికి పంచాలి? డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి. ముగ్గురికి పంచాలని ఎలా తెలిసింది? ఏ బేస్ లో పంచాలి? ఇది క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే స్టోర్స్ ఎవరికి సర్వీస్ ఇస్తుందంటే ఇక్కడ కింద ఇచ్చిన బేసిస్ మనకి సోర్స్ అన్నమాట.
కింద Yes, ఒక sir. పాయింట్ చెప్తాడు టేబుల్ లో వాల్యూ ఆఫ్ Stores స్టోర్స్ acquisition. అంటే ఈ డిపార్ట్మెంట్ చూడు స్టోర్స్ నుంచి డేటాని పొందాడు, యూనిట్స్ పొందాడు. అంటే మీ ముగ్గురు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేశాము. అర్థమవుతుందా? Yes, sir. అంటే ముగ్గురికి ఏ రేషియోలో సర్వీస్ ప్రొవైడ్ చేశాము? 25:2 25:15:10. అర్థమవుతుంది కదా? Yes, sir. అందుకోసం ఇచ్చాడు అనమాట. అలాగే చెప్పు ఇప్పుడు టైం కీపింగ్ అండ్ అకౌంట్స్ ఏమై ఉండొచ్చు బేస్? టైం కీపింగ్ రిలేటెడ్ టు రఘురామ్, Sir, and sir. టైం కీపింగ్ రిలేటెడ్ టు Timekeeping. Yes, sir. లేబర్ Labor. కదా. ఇక్కడ లేబర్ సంబంధించి బేస్ ఏముంది? నెంబర్ ఆఫ్ వర్కర్స్. Number of workers. అంటే ఇప్పుడు 3 lakhs ని పంచడానికి 20:15:15 ఇదే రేషియో. 15:15. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ పవర్ ఉంది. పవర్ కి బేస్ ఏంటి మరి? ఇప్పుడు Horsepower of పవర్ machine. ఆఫ్ ది మిషన్ అయితే. క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ మరి బేస్ ఏంటి? అయ్యో మూడింటికి ఇంకోటి సరిపోయింది, ఇంకోటి సరిపోలేదు. Canteen workers. క్యాంటీన్ కూడా వర్కర్సే కాబట్టి, క్యాంటీన్ ఉపయోగించేది వర్కర్సే కాబట్టి బేస్ ఏంటి? వర్కర్స్. Workers. అంటే ఒక బేస్ ఇద్దరికి ఉపయోగపడింది, ఒక బేస్ ఒక్కొక్కరికి ఉపయోగపడింది. ఓకేనా? Yes, sir. ఎలాగైనా ఉండొచ్చు క్వశ్చన్. ఇప్పుడు ఈ బేసిస్ ఉపయోగించుకుని ఇది రేషియో కట్టి రేషియో ప్రకారం కాస్ట్ ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేసి మన Distribute సెకండరీ డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేయాలన్నది ఈ సమ్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకేనా? Yes, sir. మరి సాల్వ్ చేద్దాం ఈ సమ్. నువ్వు Yes, sir. హెల్ప్ చేయాలి. స్టేట్మెంట్ తయారు చేస్తాను, డేటా నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రైట్. సో మనం ఇప్పుడు ఏం తయారు చేస్తున్నాం చెప్పు ఫస్ట్. Secondary distribution, sir. రాయాలి స్టేట్మెంట్. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ Statement. స్టేట్మెంట్. ఓకేనా? Yes, sir. అలాగే బ్రాకెట్ లో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లో బోల్డ్ ఉన్నాయి. సో దీనిలో ఇది ఏంటిది? డైరెక్ట్ మెథడ్. Direct method. ఓకేనా? డైరెక్ట్ మెథడ్. సో మనకి ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి డేటాలో పర్టికులర్స్ ఓవర్ హెడ్ డేటా పర్టికులర్స్ ఉంది, అంతేనా కదా? Yes, sir. పర్టికులర్స్ లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ఉంది. తర్వాత ఏం చేసాం? అమౌంట్స్ ఇచ్చాడు. Yes, sir. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ అమౌంట్స్ ఇచ్చాడు. 1 second. Next ratio. అమౌంట్ ఉంది. తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి ఏం కావాలి? రేషియో కావాలి, Ratio. అంతేనా? Yes, sir. రేషియో Production తెలిసిన department. సరిపోద్దా? ఏం చేయాలి? Production డిపార్ట్మెంట్ department. ఏ, బి, B, C. సి ముగ్గురికి ఏం చేయాలి? పని చేయాలి. Yes, sir. అంతే కదా? Yes, sir. ఇంతకు మించి అవసరం లేదు. రైట్ పర్టికులర్స్, ఓవర్ హెడ్ అమౌంట్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ఓవర్ హెడ్ అమౌంట్ అనేది ఏంటి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. ఏ, బి, ఏ, బి, సి 3 డిపార్ట్మెంట్స్ కి రాస్తాను. సారీ రేషియో వదిలేసామా? Ratio, sir. రేషియో ఏ, B, బి, C. ఓకే కదా? Yes, sir. 1 second. ప్రజెంటేషన్ అంతా మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. ఓకేనా? సో ఇప్పుడు దీనిలో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత? 30 lakhs. A, 30 lakhs, sir. ఏ 30 lakhs. ఓకే. బి, B, 26 lakhs. బి 26 lakhs. ఓకే. సి 24 lakhs. 24 lakhs. ఓకేనా? ఓకేనా? 3 Yes. కలిపేస్తే టోటల్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ టోటల్ వస్తుంది అన్నమాట. టోటల్ ఓవర్ హెడ్ 80 lakhs. ఎంతనా? 80 lakhs, sir. 80 lakhs. వెరీ గుడ్. ఇది ఆల్రెడీ పనిచేసింది కాబట్టి అక్కడ రేషియో ఏమీ ఉండదు. ఓకేనా? Yes, sir. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రీడిస్ట్రిబ్యూషన్ లేదా రీఅపోర్షన్మెంట్ ఎలాగైనా అనొచ్చు. ఓకేనా? Yes, sir. దానిలో మనం చేస్తుంది ఏ మెథడ్? డైరెక్ట్ మెథడ్. Direct. హెడ్డింగ్ పెట్టమనే పర్వాలేదు, అది నీ ఇష్టం. ఎన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4 ఫస్ట్ వన్ ఈ స్టోర్స్. stores. స్టోర్స్ లో ఉన్న అమౌంట్ ఎంత? 4 lakhs. 4 lakhs. ఈ 4 lakhs ఏ రేషియోలో పంచాలి? 25:15. స్టోర్స్ రిక్విజిషన్. దానికి ఉన్న రేషియో ఎంత? 3 డిపార్ట్మెంట్స్ కి చెప్పు. 5:3:2, sir. కట్ ఆఫ్ చేయకుండా చెప్తాను, సున్నాలు మాత్రమే తీసేయాలి. 25:15:10.
25:15:10 అన్న. ఓకేనా? Yes, మళ్ళీ sir. కన్ఫ్యూజ్ అవుతారు, అందుకు మించి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు 4 lakhs ఈ రేషియోలో పంచే 2 lakhs, 2 lakhs, 1,20,000, 1,20,000, 80,000. 80,000. ఓకేనా? Yes. రైట్, నెక్స్ట్ ఏంటి? I'm keeping an accounts. వెరీ గుడ్, టైం కీపింగ్ అండ్ అకౌంట్స్. మరి ఇది కష్టమా ఈజీనా ఈ టాపిక్? చాలా ఈజీ సమ్స్ ఇవి. జస్ట్ Yes, sir. బేస్ కనిపెట్టడం, అపోర్చుమెంట్ చేయడం. ఓన్లీ క్యాలిక్యులేషన్ టైం తీసుకుంటుంది, ఎగ్జామ్ లో దీనికి టైం తీసుకుంటారు తప్ప ఈ సమ్స్ అన్ని చాలా ఈజీ, కాన్సెప్ట్ చాలా తక్కువ ఉండే సమ్స్. ఓకేనా? Yes, sir. టైం కీపింగ్ అమౌంట్ ఎంత? 3 lakhs, sir. ఇయర్ 2 అన్న. 3 lakhs, sir. ఓకే, దానికి బేసిస్ ఏంటి? Number of workers. ఈ బేసిస్ అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకెళ్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వర్కర్స్ రేషియో 20:15:15. 20:15:15 నాతో పాటు చేసేయాలా? ఓకేనా? సో పంచిన Yes, sir. 1,20,000, 1,20,000, 90,000, 90,000. 90,000, 90,000. ఇప్పుడు మనం చేస్తున్నంత సెకండరీ డిస్ట్రిబ్యూషన్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్? Secondary distribution. సెకండరీ డిస్ట్రిబ్యూషన్, రీఅపోర్షన్మెంట్. ఓకేనా? నెక్స్ట్ Power. పవర్. ఓకే, పవర్ అమౌంట్ 1,60,000. 1,60,000. ఓకే, బేసిస్ Horsepower of the machine. హార్స్ పవర్ ద 3 is to మెషిన్. 3 is to 2. ఏనా? 3 is to 3 is to 2. 3:3:2 నాన్న. పంచ 60,000, 60,000, మళ్ళీ 60,000. 60,000, సేమ్ రేషియో ఉంటే డైరెక్ట్ రాయొచ్చు, మళ్ళీ 40,000. టైం వేస్ట్. నెక్స్ట్ 40,000. 40. రైట్ నాన్న? Yes, sir. లాస్ట్ వన్ Canteen. క్యాంటీన్ అమౌంట్ 1 lakh. 1 lakh. Basis number of workers Number of workers. 20:15. 15 is to 15. 40,000. 40,000. 40,000. Okay, 40,000, 30, 30. 30, 30. అంతే కదా? Yes, sir. అయిపోయింది. సో టోటల్, సో 80 lakhs ప్లస్ ఈ టోటల్ కలిపేసుకుంటే ఎంత అవుతుంది? 7, 8, 9, 9,60,000 అంటే 89,60,000 అవుతుంది అనేది టోటల్. Yes, sir. ఈ టోటల్ ఏబిసికి సరిపోవాలి. ఏ టోటల్ ఎంత చూడు, బి టోటల్ ఎంత చూసి, సి టోటల్ చూసి, సమ్ కంప్లీటెడ్. ఫస్ట్ గా 34,20,000. 34,20,000. అది ఏకి నాన్న, బికి నాన్న 29 lakhs. 29. Yes, sir. ఓకే, 29 lakhs. తర్వాత నాన్న 26,40,000. 26,40,000. టోటల్ 89,60,000. 60,000. సరిపోయిందా? Yes, sir. ఓవర్ నాన్న. ఇంతే సమ్. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ నాన్న. ఎగ్జామ్ లో ఎన్ని మార్కులకు వస్తుంది అనేది? 4 marks. 4 to 5 marks, sir. అసలు ఎగ్జామ్ లో రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే అది ఈజీగా ఉంటే ఎగ్జామ్ లో అనిపిస్తాడు కదా. Yes, sir. జస్ట్ ఫర్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా కూడా నెక్స్ట్ స్టేజ్ కి బ్యాక్గ్రౌండ్. ఓకేనా? జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ తప్ప ఇవి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రావు 99%. ఒకవేళ వస్తే యు ఆర్ వెరీ గుడ్ లక్కీ పర్సన్స్ అని అర్థం. రైట్ రైట్ నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ మెథడ్ మనం డిస్కస్ చేస్తాం. రైట్ అన్న? ఓకే, వెంకటలక్ష్మి హెల్ప్ చేస్తున్నారు. Yes, sir. మా వెంకటలక్ష్మి ఇప్పుడు సెకండ్ మెథడ్ కి వెళ్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? Yes, sir. సెకండ్ మెథడ్ ఏంటన్న? సిచ్యువేషన్ ఏంటి అసలు? Step method or secondary distribution. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని మెథడ్స్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. స్టెప్ మెథడ్ ఆర్ నాన్ రెసిప్రోకల్. అంటే సర్వీస్ వన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కి వెళ్తుంది తప్ప తిరిగి రాదు. Yes, sir. నాన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఎవరో వన్ సైడ్ జరిగితే నాన్ రెసిప్రోకల్. Non reciprocal. దాని Yes, ఇంకో sir. పేరేంటి? స్టెప్ మెథడ్. Step method. ఇక్కడ ఉన్న చదువుతాను, నీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే అడుగుతాను. ఓకేనా?
yes sir. This method gives the cognizance to the services rendered by service department to another service department. Therefore, as compared to the previous method, this method is more complicated because sequence of apportionment has to be selected here. So ఇంతకు ముందు మెథడ్కి ఈ మెథడ్కి కాంప్లికేషన్ ఏంటంటే ఎందుకు కాంప్లికేట్ అంటే సీక్వెన్స్ అనేది తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, S1 S2 S3 S4 అని. ఎవరు ఫస్ట్ అనేది నాకు తెలియాలి. Yes sir. ఎలా చెప్తాం ఎవరు ఫస్ట్ అనేది? ఇప్పుడు S1 S2 కి సర్వీస్ ఇచ్చింది అనుకో, S2 S1 కి ఇస్తుందా? ఇవ్వకూడదు సార్. ఇవ్వకూడదు. అలాగే S2 S3 కి ఇచ్చింది అనుకో, S3 S2 కి ఇస్తుందా? ఇవ్వదు సార్. ఇవ్వదు. S3 S4 కి ఇస్తుంది కానీ S4 S3 కి కానీ S2 కానీ ఎవరికైనా వెనక్కి వస్తుందా? ఇవ్వదు. ఏ డిపార్ట్మెంట్ కి వెనక్కి రాదా? అసలు ఈ బ్యాక్ రివర్స్ అనేది ఉండదు. ఓకేనా? Yes ఒక sir. డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ నుంచి సర్వీస్ పొందుతుంది తప్ప సర్వీస్ డిపార్ట్మెంట్ ఒకటి, మళ్ళీ రివర్స్ అయితే ఎవరికి రాదు. ఇవ్వదు. ఓకే సార్. అలా ఉంటేనే దాన్ని ఏమంటాం? నాన్ రెసిప్రోకల్. నాన్ రెసిప్రోకల్. మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ డిపార్ట్మెంట్ ని నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలి? అపోర్చ్మెంట్ చేసేవాడు ఏ డిపార్ట్మెంట్ సీక్వెన్స్ వెళ్ళాలి కదా. yes sir. ఇప్పుడు S1 ఫస్ట్, S2 ఫస్ట్, S3 ఫస్ట్, S4 ఫస్ట్ చెప్పలేం సార్. చెప్పచ్చు చెప్పలేం కాదు. ఫస్ట్ S4 చేస్తాను అనుకో, రైటా? S4 చేయాలంటే ఖచ్చితంగా S4 కి ఎక్కడి నుంచి వచ్చింది సర్వీస్? S3 నుంచి. అంటే S3 కాస్ట్ S4 కి యాడ్ అవ్వకుండా S4 కాస్ట్ తెలుసు అసలు నీకు? మళ్ళీ అడగనా? yes sir. అప్పుడు S4 కాస్ట్ ని నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. S4 కి కాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? S3 నుంచి. అంటే S3 నుంచి ఎంతో కొంత కాస్ట్ S4 కి యాడ్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాస్ట్ కి ఇది యాడ్ అయ్యి ఈ వాల్యూ తీసుకెళ్ళి కదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి పంచాలి. yes sir. అంటే S4 కాస్ట్ పంచాలంటే S3 కాస్ట్ ముందు ఏం చేయాలి? తెలియాలి మనకు. తెలియాలి, పంచాలి. S3 Yes. తెలియాలంటే దానికి ఎక్కడి నుంచి వస్తుంది కాస్ట్? S2 నుంచి. అంటే S2 తెలియాలంటే ఎక్కడి నుంచి వస్తుంది కాస్ట్? S1 నుంచి. అంటే ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ ఏ డిపార్ట్మెంట్ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో చూసి హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ అపోర్షన్మెంట్ చేయాలి. Yes రైట్ sir. అన్న? ఇప్పుడు S1 అనేది 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి చేస్తుంది అనుకో, జాగ్రత్తగా విన్నాను. Yes sir. S1 S2 కి చేస్తుంది, 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సర్వీస్ చేస్తుంది. అంటే S1 ఎన్ని డిపార్ట్మెంట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది? 4 sir. S2 4 అవునా? Yes. S3 yes sir. 4 S4 3. yes sir. అంటే ఇప్పుడు మనం ఈ మూడిట్లోంచి ఫస్ట్ సెలెక్షన్ చేయాలి. హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్స్ కదా 3. yes sir. ఇప్పుడు ఈ మూడిట్లో ఫస్ట్ ఎవరు అని క్వశ్చన్ అడిగితే S1 1 లేకుండా 2 జరగదు, 2 లేకుండా 3 జరగదు. 3 అవ్వదు. ఈ Yes, sir. సీక్వెన్స్ మనకు అనుకోవాలన్నమాట. The sequence here begins with the department that renders maximum number of services to other service departments. ఎవరికైతే ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో, మాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఏ డిపార్ట్మెంట్ చేస్తుందో వాటితో స్టార్ట్ చేయమని చెప్తున్నాను. yes sir. In other words, the cost of the service department that serves the largest number of services to other service departments and production departments is distributed first. After this, the cost of the service department serving the next largest service department is apportioned. దాని తర్వాత నెక్స్ట్ సర్వీస్ లార్జెస్ట్ డిపార్ట్మెంట్, దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్, అలా వెళ్ళాలని చెప్తున్నాను సీక్వెన్స్. This Yes, sir. process continues till the cost of last service department is apportioned. The cost of last service department is apportioned among the production departments only. లాస్ట్ ఎవరికి ఇస్తుంది సర్వీస్? కేవలం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇస్తుంది. ఓన్లీ కదా S1 S2 S3 ఎవరికైనా వస్తుందా? రాదమ్మా. ఎగ్జాంపుల్ ప్రకారం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. Some others are view that the cost of service department with the largest amount of cost should be distributed first. కొంతమంది ఫీల్ అవుతుంటారు నాన్న, అంటే ఇప్పుడు సీక్వెన్స్ లో S1 S2 S3 ఎవరికి ఏమీ చెప్పలేదు నాకు క్వశ్చన్. మరి నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? S1 S2 కి ఇచ్చిందా లేదా, S2 S3 కి ఇచ్చిందా లేదా, S3 S4 కి ఇచ్చిందా, ఈ సీక్వెన్స్ చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు సీక్వెన్స్ లో లేకపోతే. ఆ సీక్వెన్స్ మనకి చెప్పకపోతేనే. yes sir. సీక్వెన్స్ చెప్తే ఏ గొడవ లేదు కదా నాన్న. yes sir. ఇప్పుడు సీక్వెన్స్ చెప్పలేదు అనుకో, అప్పుడు వెంటనే క్వశ్చన్ S1 ఫస్ట్, S2 ఫస్ట్, S3 ఫస్ట్, S4 ఫస్ట్. yes. S1 ఫస్ట్ అనుకో, S1 కాస్ట్ 3 డిపార్ట్మెంట్స్ కి, S2 S3 S4 కి పనిచేస్తాం. కానీ 1 వే వెళ్ళింది, 1 వే వెళ్ళిందా 2 వెళ్ళింది? అది 1 వే. 1 way. yes sir. S2 తర్వాత S2 పంచుతాం. S2 ఏం చేస్తాం? S3 S2 S3 S4 కి వెళ్తుంది, P1 P2 P3 కూడా వెళ్తుంది కాస్ట్.
ఎస్ సార్. ఆ తర్వాత S3 ఏం చేస్తాం? S4 కి S4 కి P1 P2 P3 కూడా పంచుతాం. ఎస్ ఆ సార్. తర్వాత S4 ఏం చేస్తాం? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి మాత్రమే ఉంది. పంచుతాం. ఎస్ సార్. అప్పుడు ఆటోమేటిక్ S1 హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్, S2 హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్, S3 దాని తర్వాత హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్, S4 ఇస్ ద లాస్ట్ Yes, సర్వింగ్ last. డిపార్ట్మెంట్. ఎస్ సార్. ఇప్పుడు S1 చూసాక ఏమీ చెప్పలేదు. S1 ఇవి 3 ప్లస్ ఇది 3 అంటే ఎన్ని డిపార్ట్మెంట్ సర్వీస్ ఇస్తుంది? 6 S2 5 సార్. 5, S3 4 సార్. S4 3 అంటే క్వశ్చన్ లో ఈ ఎవరు ఎన్ని డిపార్ట్మెంట్స్ చెప్తారో చెప్తే ఆ సీక్వెన్స్ లోనే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో S2 5 డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ఇస్తున్నాడని చెప్పాడు. S1 4 డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ఇస్తుందని చెప్పాడు. S3 6 డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ఇస్తుందని చెప్పాడు. S4 ఓన్లీ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కి సర్వీస్ ఇస్తుందని చెప్పాడు. అప్పుడు ఏ సీక్వెన్స్ లో పంచుతాం? S3 S2 S1 S4 సార్. వెరీ గుడ్, అంతే. ఇదొక Yes, sir. ఇదొక ఆలోచన, రైట్ అన్న. ఈ ఆలోచన నెంబర్ ఆఫ్ సర్వింగ్ డిపార్ట్మెంట్స్ మీద ఆధారపడినటువంటి అజంప్షన్. రెండే అజంప్షన్. కొంతమంది ఆదర్స్ అంట ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కాస్ట్ 5 లక్షలు, ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ లో కాస్ట్ 3 లక్షలు, ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ లో కాస్ట్ 4 లక్షలు, ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఓవర్హెడ్ ని అపోర్షన్ చేసినటువంటి కాస్ట్ 8 lakhs అనుకుందాం. 5 3 4 8. ఇప్పుడు ఎవరిని ఫస్ట్ పంచుతాం? హైయెస్ట్ హైయెస్ట్ కాస్ట్ అంట. S4 ని P1 P2 P3 S1 S2 S3 అందరికి పంచేస్తాం. ఎస్ సార్. ఆ తర్వాత S3 కాస్ట్ S1 S2 S3 ఎవరికి పంచుతాం? తర్వాత S1 1 పంచుతాం. ఎందుకంటే S1 ఆల్రెడీ ఎంత ఉంది? 5 lakhs. 5 lakhs. S1 కాస్ట్ ని P1 P2 P3 S2 S3 S4 పంచుకోవడం. ఎస్ సార్. పంచితే ఏమవుద్ది? రివర్స్ అదే రివర్స్ అయిపోతుంది. రివర్స్ వండుకోవడం. ఎస్ సార్. అర్థమవుతుందా నాన్న? ఆ Yes, తర్వాత sir. ఏం చేస్తాం? S3 కాస్ట్ P1 P2 P3 S2. ఎస్ సార్. ఆ తర్వాత S2 కాస్ట్ P1 P2. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. ఇది ఒక ఆర్డర్ యొక్క ఒపీనియన్ నాన్న. ఓకేనా? ఇది ఒపీనియన్స్ నాన్న. కానీ జనరల్ గా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఏం చేయాలంట? పంచాలంట. ఇదంతా కూడా ఎప్పుడున్నా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పుడు ఒకవేళ మన క్వశ్చన్ లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనే క్లారిటీ క్వశ్చన్ లో ఇవ్వకపోతే. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇది క్లియర్? ఎస్ సార్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2 నాన్న చూద్దాం. ఇప్పుడు ఆ బేస్ తో క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం. వంశిక క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ చేస్తేనా మనం నెక్స్ట్ కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చదవనా? రైట్. నువ్వు కొంచెం కామన్ సెన్స్ జాగ్రత్తగా పెట్టాలి. సపోజ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ A and B and 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ X and Y. మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. X Y ఏంటి? సర్వీస్ డిపార్ట్మెంట్స్, A and B. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్. అంటే ఈ కాస్ట్లకి ఈ రెండు కాస్ట్లు వచ్చి ఏమవ్వాలి? దానికి రీఅపోర్చ్మెంట్ అవ్వాలి. అపోర్చ్మెంట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ కదా? రైట్. ఇప్పుడు డేటా ఏమొచ్చి చూన్నాను. డిపార్ట్మెంట్ X 2 lakhs ఉంది కదా కాస్ట్. వాడు అపోర్చ్మెంట్ కి బేసిస్ వాడే చెప్పాను నేను. బేసిస్ లో Y కి పంచాడు, A కి పంచాడు, B కి పంచాడు. దాని అర్థం ఏంటి? అంటే డిపార్ట్మెంట్ X సర్వీస్ ఎవరెవరికి ఇస్తున్నట్టు? వైకి ఇస్తుంది సార్. Y కి ఇస్తుంది, AB కి కూడా ఇస్తుంది. AB కి కూడా ఇస్తుంది. బట్ Y కి కూడా ఇస్తుంది. ఓకేనా? అంటే X Y కి సర్వీస్ ఇస్తున్నాను. మరి Y ఏబికి మాత్రమే ఇస్తుంది. ఇక్కడ Y కి సంబంధించి X ఎక్కడ లేదు, ఓన్లీ AB కి మాత్రమే ఉన్నాడు. అంతేనా కదా? Y నుంచి X ఉందా? లేదు సార్. కాబట్టి ఇది ఏ మెథడ్? స్టెప్ మెథడ్ సార్. స్టెప్ మెథడ్. ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు X Y రెండు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎవరిని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు పంచడానికి? X నా Y నా? X Y లో ఏ డిపార్ట్మెంట్ ని ఫస్ట్ పంచుతాను? AB కి. డిపార్ట్మెంట్ X ని పంచుతాము. X ని ఎందుకని? ఎందుకంటే X ఎన్ని డిపార్ట్మెంట్ కి సర్వీస్ ఇస్తుంది? 3 డిపార్ట్మెంట్స్. 3 డిపార్ట్మెంట్స్. Y డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్ సర్వీస్ ఇస్తుంది? 2 డిపార్ట్మెంట్స్. 2 డిపార్ట్మెంట్స్. హైయెస్ట్ సర్వింగ్ డిపార్ట్మెంట్ ఇస్ అపోర్షన్ ఫస్ట్. అదే కాన్సెప్ట్. ఓకేనా? yes sir. Prepare a statement apportioning the cost of service department over the person department using step method. అది చెప్పకపోయినా మనం అదే చేయాలి ఇప్పుడు. ఎందుకంటే క్వశ్చన్ లో స్టెప్ మెథడ్ క్లియర్ గా కనబడుతుంది. అవునా కదా? yes sir. మా అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుంది సార్. డౌట్ ఏం లేదు కదా నాన్న? లేదు సార్. రైట్. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. చూద్దాం. సో సాల్వ్ చేద్దాం. స్టేట్మెంట్ తయారు చేద్దాం. ఈసారి స్టేట్మెంట్ ని కొంచెం వెరైటీగా
స్టేట్మెంట్ కొంచెం డిఫరెంట్ గా ప్రిపేర్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు. ఓకేనా? స్టేట్మెంట్, పర్టికులర్స్, రైట్ అన్న. దీనిలో అమౌంట్, రేషియో, అమౌంట్ అండ్ రేషియో అన్న. ఎవరమ్మా ఇందాక మాట్లాడుతుంది వంశిక కదా? ఎస్ సార్. వంశిక నువ్వే సాల్వ్ చేయాలన్నా. ఎస్ సార్. రైట్, ఎన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ సార్. ఏ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఏంటి సార్? ఎన్ని సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ సార్, ఎక్స్ అండ్ వై. మొత్తం ఎన్ని కాలమ్స్ ఉండాలి? అమౌంట్ కాలమ్స్ 4. పర్టికులర్స్, అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్, అమౌంట్, రేషియో, రేషియో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, బి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఎక్స్, వై. వై కదా? ఎస్ సార్. అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? ఎస్ సార్. రైట్, రైట్. కానీ ఈ సీక్వెన్స్ రాయకూడదు. సీక్వెన్స్ నువ్వు పంచేటప్పుడు నేను ఇందాక ఏమైతే చెప్పానో అదే సీక్వెన్స్ ఇక్కడ కూడా రాయాలి. అంటే ఫస్ట్ ఏం రాయాలన్నా? ఫస్ట్ ఎక్స్. ఎక్స్ రాయాలి సార్. సరే, ఎందుకు సార్? దానికి మీనింగ్ ఉంది. అటు నుంచి రాయొచ్చు, ఇటు నుంచి రాయొచ్చు. రైట్, అంటే ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా లాస్ట్ వై ప్లేస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్ తర్వాత ఎవరిని పంచుతాం? వై సార్. తర్వాత ఏ, ఏ సార్. వాటిని పంచం, బట్ ఏబి లాస్ట్ లో, అంతే కదా? అంతే. ఈ సీక్వెన్స్ రాయకపోతే దీనిలో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. సో హెడ్డింగ్ స్టేట్మెంట్ పేరేంటన్నా? సెకండరీ Primary- డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ స్టేట్మెంట్ బ్రాకెట్ లో నాన్ రెసిప్రోకల్ రెసిప్రోకల్ మెథడ్. మెథడ్ ఆర్ స్టెప్ మెథడ్. ఓకేనా? ఎస్ సార్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ చెప్పున్నాను. ఎక్స్ కి ఎంత, వై కి ఎంత? ఎక్స్ కి ఎంత? ఎక్స్ డిపార్ట్మెంట్, జాగ్రత్త. ఎక్స్ ఎక్స్ డిపార్ట్మెంట్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 2 lakhs సార్. మరి ఎక్సే కదా, చూస్తున్నావు కదా? ఎస్ సార్. వై డిపార్ట్మెంట్ కాస్ట్? వై డిపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి 1,50,000 సార్. ఓకే. నెక్స్ట్ ఏబి 3 lakhs సార్. ఓకే, 3,20,000 సార్. 3,20,000. రైట్ అన్న. ఎస్ సార్. ఈ కాస్ట్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అలొకేషన్, అపోర్చ్మెంట్ చేశాక టోటల్ చూడనా? 2, 3, 6, 9, 9,70,000. ఎస్ సార్. 9,70,000. రైట్ అండి. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? రీఅపోర్చ్మెంట్ చేయాలి కదా? ఎస్ సార్. రీఅపోర్చ్మెంట్ లో ఫస్ట్ ఎవరిది రీఅపోర్చ్మెంట్ చేయాలి? ఎక్స్ ది చేయాలి సార్. ఏం చేయాలన్నా? ఎక్స్ ది చేయాలి సార్. ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? 2 lakhs సార్. 2 lakhs. అపోర్చ్మెంట్ చేస్తే ఇది ఏమవుతుందన్న? ఎక్స్ ఏబికి వెళ్తుంది, వై ఏబికి వెళ్తుంది సార్. వై ఏబికి వెళ్తున్నాను. రేషియో వైకి ఎంత, ఏకి ఎంత, బికి ఎంత? 25%, 40%, 35% సార్. 1 second. చెప్పినా? 25:40:35 సార్. 35 అంతేనా? చూడు కరెక్ట్ గా రాసేనా? ఎస్ సార్. రైట్ అన్న. సో ఎక్స్ యొక్క అమౌంట్ ఏమవుతుంది అనేది మైనస్ ఎక్స్ మైనస్ అయిపోతుంది కదా. ఎవరికి పని చేస్తున్నాం? అది వై ఏబికి పంచుతున్నాం సార్. పని చేస్తున్నాం అంతే. రైట్, రైట్. ఆ ఏబికి పంచేద్దాం అన్న. ఓకే సార్. 50,000 సార్ వైకి. 50యా? ఎస్ సార్. ఓకే. 25%. 40%? 40% వచ్చేసి 80,000 సార్. 80,000. రైట్. నెక్స్ట్ 35% 35% వచ్చేసి 70% సార్. 70,000. ఎస్ సార్. 70,000 సార్. ఓకేనా? ఎక్స్ కంప్లీట్ అయిపోయిందా? ఎక్స్ ఇంకేమైనా పెండింగ్ ఉందా? ఎక్స్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్. ఒక్కసారి డిస్ట్రిబ్యూట్ అయితే ఎక్స్ పని అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ఏంటన్నా డిపార్ట్మెంట్? వై డిపార్ట్మెంట్. వై యొక్క కాస్ట్ ఎంత ఇప్పుడు?
1,50,000 sir. రాంగ్. 2 lakhs sir. వై యొక్క కాస్ట్ మొత్తం కలిపి ఎంత ఉందన్నా 2 lakhs. 2 lakhs. ఓకేనా? సో ఒకవేళ కానీ ఇది అనుకోకుండా 1,50,000 చేస్తే సమ్ కంప్లీట్ అవ్వదు Yes. స్టెప్ sir. మెథడ్ లో. 2 lakhs మైనస్ అన్న ఎక్స్ కి ఏమైనా పంచమా Pancham sir. పంచము. సో 0:2 40:60 sir. 0:2 ఎక్స్ వై ఇద్దరికి 0:0. ఇక్కడ ఎక్స్ కి వచ్చేటప్పటికి 0:25 అంటే నలుగురికి ఎలా పంచుతామని చెప్తున్నాను. ఎవరిది వాడికి వెళ్ళదు. సో పక్కన వాడికి ఏంటి రైట్ నా? అప్పుడు ఎంత ఏకి బికి రేషియో 40:60 sir. 40:60 పంచండి 40%. 40% 80,000 sir. 80,000 1,20,000 sir. 1,20,000. అర్థమైందా నీకు ఇది? Yes sir. రైట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి టోటల్ చేద్దాం. సో టోటల్ ఏ టోటల్ నిల్, బి టోటల్ నిల్. ఓకేనా? X nil Y nil kada sir. ఎక్స్ నిల్ వై నిల్ సారీ ఎక్స్ నిల్ వై నిల్ ఏ టోటల్ Yes sir. A total వచ్చేసి 4,60,000 sir. 4,60,000. బి టోటల్ 5,10,000 sir. 5,10,000. రెండు కలిపి తెస్తే టోటల్ 9,00,000. 9,70,000 sir. కాస్ట్ అయితే మారదు కదా నాన్న. నలుగురికి సంబంధించిన కాస్ట్ 9,70,000 కాకపోతే Yes. డిపార్ట్మెంట్స్ మారినాయి అంతే. Yes sir. ఓవరాల్ కాస్ట్ 9,70,000 ఖర్చు పెట్టింది ఆర్గనైజేషన్. బట్ కానీ అవి 4 డిపార్ట్మెంట్స్ ఉండే కాస్త ఏమైనాయి 2 డిపార్ట్మెంట్స్ షేర్. 2 departments. అప్పుడు అబ్జర్వ్ చేయాలంటే ఈ సీక్వెన్స్ ఇలా ఉంది కదా ఇది. Yes sir. చూడా ఇది ఎలా వచ్చింది చూడు ఇది. Step కింద వచ్చింది sir. అలా రావాలి. అందుకే ఈ మెథడ్ స్టెప్ మెథడ్ అంట. అలా రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏది ఫస్ట్ వస్తుందో తెలియాలి సార్. అంతేనా? ఫస్ట్ ఎక్స్ తర్వాత వై. ఆ సీక్వెన్స్ నువ్వు కానీ మిస్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే నీకు మేబీ ఆన్సర్ వస్తుంది. కానీ ఆ క్వశ్చన్ ఆన్సర్ లో నీకు ఏం కనబడదు? స్టెప్ కనబడదు. స్టెప్ మెథడ్ కనపడుతుంది సార్. స్టెప్ కనబడదు. స్టెప్ కనబడాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సీక్వెన్స్ కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. రైట్? yes sir. ఎనీ డౌట్స్? no sir. 4,60,000 5,10,000 ఓవర్. yes sir. రైట్ నాన్న. సో దీంతో మనకి 2 మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి నాన్ రెసిప్రోకల్, రెండోది డైరెక్ట్. రైట్ నాన్న? సో ఇంక నెక్స్ట్ మిగిలింది ఏంటన్నా? రెసిప్రోకల్. ఓకేనా? రైట్. రెసిప్రోకల్ మెథడ్ గురించి మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం అన్న. ఎందుకంటే అది స్టార్ట్ చేస్తే మొత్తం 3 మెథడ్స్ ఒకసారి కంప్లీట్ చేస్తే ఇంటర్లింకింగ్ ఈజీగా ఉంటుంది. సో విల్ కంప్లీట్ ది రెసిప్రోకల్ మెథడ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ క్లాస్ అంతే. థ్యాంక్ యూ.